హాయ్ అండి. ఈరోజు మనము మిల్ మేకర్ కూర వండుతున్నామండి. దానికి తగినంత ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. చూడండి, కొద్దిగంత నూనె, చాలా ఎక్కువ కాదు, కొద్దిగంత నూనె పోస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా మేము నూనె తక్కువనే తింటాము. మిల్ మేకర్లను ఈ విధంగా నీళ్లు పిండేసి ఈ విధంగా వేసేయండి. ఈ విధంగా పిండి, గట్టిగా పిండి ఈ విధంగా వేయండి. కొద్దిగంత వేయించుకోవాలండి. మొత్తం వాటర్ తీసేసి వేయించితే చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగంతా ఇలా వేంపుతూ ఉండండి. ఈ విధంగా వేంపుతూ ఏంటంటే కొద్దిగా టేస్ట్లో మీకు చేంజెస్ ఏర్పడుతుందండి. డైరెక్ట్గా వండితే టేస్ట్ ఇంతగా నచ్చదు. మా పిల్లలు మాత్రము ఈ విధంగా చేస్తే చాలా ఇష్టపడతారు. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు కదండి, నిమ్మజం కాలేదు కదా, నిమ్మజం అయ్యే వరకు మేము నాన్ వెజ్ తినమండి. దానికి బదులుగా మేము మిల్ మేకర్సే పెడతాను పిల్లలకి. ఇదిగో చూడండి, ఈ విధంగా వేయించుతూ ఉండాలి కొద్దిగంతా. దీంట్లో ప్రోటీన్స్ కూడా చాలా బాగుంటాయండి. అయిందండి ఇది. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది, చూసారా? ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో గిన్నె పెట్టుకొని మనం దీంట్లో పోపు తయారు చేసుకోవాలన్నట్టు. నూనె మనకు తగినంతగా పోసుకోండి. చాలా ఎక్కువ పోసుకోవాలని ఏం లేదు. నూనెతోనే మొత్తం టేస్ట్ వస్తుంది అని నేను మాత్రం అనను. కాకపోతే మనం వేసే ఇంగ్రీడియంట్స్, మనం వేసే పదార్థాలు కరెక్ట్గా వేస్తే చాలు. ఒక లవంగా వేస్తున్నానండి. ఇదిగోండి, ఇంత దాల్చిన చెక్క వేస్తున్నాను. హై ఫ్లేమ్ పెట్టాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఇవి కొద్దిగంతా వేగాలండి. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు మిర్చి, ఆనియన్, ఉల్లిగడ్డలు వేస్తున్నానండి. మిర్చి మాత్రము 2 మిర్చిలే కట్ చేశాను, ఆనియన్ ఒకటే కట్ చేశాను. ఇలా కొద్దిగా మంచిగా వేగనివ్వండి. ఆనియన్ అనేది, ఉల్లిగడ్డ అనేది కొద్దిగా కలర్ చేంజ్ కావాలండి. మొత్తము మనము ఉల్లిగడ్డ కలర్ మంచిగా అయ్యే వరకు వేయించితేనే కూరలో మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడండి కారం వేస్తున్నాను, 1/2 స్పూను. టీ స్పూన్ ఏనండి, మేము ఎక్కువ కారం తినము. సో మీకు ఇంకెక్కువ కారం కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను.
చూస్తున్నారా, మంచిగా ఏగుతుందండి. ఇప్పుడు కొద్దిగంత సాల్ట్ వేద్దామండి, అంటే ఉప్పు. అన్నేసి చూడండి, నన్నేసి చూడండి అంటారు కదా, ఆ విధంగా మనం ఇన్ని వేసినా కానీ ఉప్పు వేయండి మాత్రం దానికి రుచి లేదండి. చూడండి నేను ఇంత వేస్తున్నాను, చాలా మా స్పూన్ చిన్నదండి, అందుగురించి 2 స్పూన్స్ వేస్తున్నాను. కొద్దిగా తక్కువనే వేసుకోండి ఉప్పు, కావాలంటే తర్వాత మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మిల్ మేకర్ వేయించినవి ఉన్నాయి కదా, ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నామండి. ఒకసారి మీరు వండినరనుకో మీ పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఇదిగోండి, ఇలా మిక్స్ చేయండి. చూసారా ఎలా ఉందో? ఇలానే సన్న మంట మీద పెట్టి కూడా మూత పెట్టి కొద్దిగా ఒక 5 మినిట్స్ అయినాక మసాలా వేసి దించుకోవచ్చండి. కాకపోతే మా పిల్లలకి ఏంటంటే దీంట్లో కొద్దిగంత సూప్ కావాలంటారు. సో ఒక కప్ అంతా నేను సూప్ కోసం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు గట్టి కూరలు కావాలనుకుంటే అలానే పెట్టచ్చు, కాకపోతే మాకు సూప్ లిక్విడ్ కావాలని నేను పోస్తున్నానండి. 1 కప్ వాటర్ పోస్తున్నాను. చూసారా, ఇలా కొద్దిగంత రైస్లో కలుపుకోవడం కోసమని నేను అలా పోస్తాను. అయితే ఇప్పట్లో డాక్టర్స్ ఏమంటున్నారంటే అన్ని ఫ్రైడ్ కూరలు తినొద్దు, కొద్దిగంత సూప్ పోసి ఉండాలని అంటారు కదా, అందుకోసమేనండి కొద్దిగా సూప్ యాడ్ చేశాను. కంపల్సరీ లేదండి మీరు సూప్ వేసుకోవాలని, మీకు అనిపిస్తేనే వేసుకోండి, లేదా ఓకే. చూడండి కూర ఎలా ఉడుకుతుందో. అయిందండి, ఇది హై ఫ్లేమ్లోనే పెట్టానండి, ఎందుకంటే ముందు మనం మిల్ మేకర్కు మనము వేయించాం కాబట్టి అప్పుడే సగం ఉడికిపోతుంది అది. ఇప్పుడు జస్ట్ గ్రేవీ చిక్కదనం కోసం ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాము మసాలా అంటే ధనియాల పౌడరు, కొద్దిగంత ఇలాచీ, అవన్నీ కొద్దిగా బాగా ఘాటు అయింది కాదు ఇది, నార్మల్గా ఆ మసాలా 1 స్పూన్ కొద్దిగా తక్కువ అంతా నేను మసాలా యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, అయిందండి. చూడండి రెడీ అండి, సోయాబీన్ కూర, మిల్ మేకర్ కూర రెడీ అండి. ఇదిగో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది.